ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారానీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై. ఎప్పుడు చెబుతుంటాను ఒక మాట, ఈ రోగం ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రతి ఆదివారం ఉదయము మన చర్చి 7:30కి స్టార్టింగ్, 7:30కి మైకులు వినపడుతుంది కదా పాట, అప్పుడు స్టార్ట్ అవుతుంది తలపోటు, అలా పెరుగుతుంది, సరిగ్గా ముగింపోయేసరికి అలాగా తగ్గిపోద్ది. అలాంటి దయ్యాలు ఉంటాయి. ఏంటి, సరిగ్గా ఆ టయానికి వస్తుంది తలపోటు, లోపల నుంచి అయ్యి బాబు తలపోడితే ఏం వెళ్తావు, వెళ్ళలే అనుకుంటుంది. ఈ దయ్యాలతో జాగ్రత్త. కనుక బలహీనపరిచేటువంటి దురాత్మ అనేటువంటిది మన మీదకి రాకుండా చూసుకోవాలి. మనం ఏమనుకుంటున్నావు, యెహోవా నా బలం అని పాడుకుంటున్నావు కనుక నువ్వు చక్కగా నిలవబడాలి. పెండ్లి కుమార్తె అంతస్తులకు నువ్వే ఎత్తబడాలి అని అంటే, మరియు మేఘములకు నీవే చేర్చబడాలి అని అంటే కనుక ఎలా ఉండాలి అనగా చక్కగా ఉండాలి. చక్కాదన మునుమిల్చిన దేవునికి స్తోత్రం. అందరూ నేర్చిపడిపోయారులేండి, ఇంకెవరిని మనం. ఎందుకంటే బలహీనపరచు ఆత్మ గురించి చెప్పుకుంటాం కదా మనం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏ ఆత్మ ఇది, బలహీనపరచు ఆత్మ. మనకు ఆ సమయానికి అది అందదు, రానివ్వదు. కనుక బలహీనపరచు దురాత్మ మన దగ్గరకు రాకుండా ఆయన బలముతో మనం ముందుకు సాగిపోవాలి. ఇక 9వ దురాత్మ పేరు ఏం పేరు అంటే సోది చెప్పే దురాత్మ. ఏంటి చెప్పండి, సోది. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే పుతోను అను దయ్యము పట్టింది. ఈ దయ్యము అనగా పుతోను అంటే నాగదేవత. చెప్పాలని పెద్ద సబ్జెక్ట్ కానీ పక్కకు పెడదాం. కానీ దీని యొక్క లక్షణం ఏమిటంటే సోది చెప్పేటువంటిది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి ఇష్టమండి సోది?
అదేటయ్య గారు మేమందరం సోదిగాలివే. ఏంటి మేమందరం సోదిగాలివే. ఎప్పుడు క్యారేజ్ పెట్టేశామా, కుర్రోజు స్కూల్కి వెళ్ళిపోతాడా, ఎప్పుడు క్యారేజ్ పెట్టేసామా ఈ డ్యూటీకి వెళ్ళిపోతాడా, ఎప్పుడు గోడ దగ్గరికి వెళ్ళిపోదామా, వదినా అని పిలుద్దామా. ఆవిడ అలాగే ఉంటుంది సిద్ధంగానే, ఎప్పుడు పిలుస్తుందా అని ఆవిడ రెడీగానే ఆ గోడ మీద చేతులు ఎట్టుకుని కాళ్ళు లాగవప్పుడు ఇలాగే. గుడికి వెళ్ళాలంటే కాళ్ళు లాగేస్తాయి, మోకాళ్ళు వేయాలంటే కాళ్ళు లాగేస్తాయి. కానీ ఆ గోడ దగ్గర ఈ పక్కన ఒకలా పక్కన ఒకరు నుంచుని ఈ ఇంటి గొడవ, ఆ ఇంటి గొడవ, పక్కూరు గొడవ, పై ఊరు గొడవ, ఈ సోది. ఈ లోపలనే సాయంకాలం అప్పుడే 4 అయిపోయిందా. మధ్యలో మళ్ళీ కూర మార్పులు ఉంటాయిలేండి వీళ్ళకి. మధ్యలో ఏముంది మళ్ళీ, ఈవిడ కూర ఆవిడికి, ఆవిడ కూర ఈవిడికి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. సోది చెప్పేటువంటి దురాత్మ చేత నువ్వు నింపబడ్డావేమో. చిన్నప్పుడు చెప్పేవారు ఏమని, సోది చెబుతామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము, జరగబోయేది చెబుతాము, జరిగింది చెబుతాము. ఇంకో మాట కూడా అనేవారండి, ఏదో మంచి మాట గుర్తులేదు కానీ, గుర్తున్నారా సోదోళ్ళు? చెయ్యి మీద ఇలాగా చెయ్యి చాపితే కర్రెట్టిలాగంట ఓ పక్క నుంచి టింగ్ 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 అని ఆడిస్తా నిన్ను డ్యాన్స్లోకి లాక్కొచ్చేసేసి నీలో లేని భయాన్ని కలిగించేసేసి అది పెట్టు ఇది పెట్టని పెట్టించుకుని వెళ్ళిపోయినటువంటి రోజులు ఎప్పుడో మనం చూసాం. ఇప్పుడు ఆ సోదే మన చేతుల్లోకి వచ్చేసింది. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? ఆ సోదే పెట్టి ఎక్కడున్నాయనంటే చేతుల్లోనే ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఈ సోది పెట్టే. మొన్న పిల్ల అంటుంది, ఏమండి ఇలాగ అంటాం కష్టమైపోతుందంట ఆవిడ. ఏంటి ఇలాగని చెయ్యా నిప్పట్టేసిందంట, నిమ్మకాయ ఎట్టుకుందంట, కష్టంగా ఉంది. ఇప్పుడు ఎలాగంట అంటే పైకి వెళ్ళిపోవాలంట, కళ్ళు అంటే పైకి వెళ్ళిపోవాలి అంటే కిందకి వచ్చేయాలి, ఇలాంటి పక్క వచ్చేయాలి, ఇలాంటి పక్క వచ్చేయాలి. అది అంటే ఎంతగా సోదికి అలవాటు పడిపోయాము. ఈ సోది ఆ సోది ఒక్కడే నిజమని దాంట్లో. ఒకడేమో అట్టుపండు తినండి మంచిది అంటాడు షుగర్కి, ఒకడు పక్కనే అంటుపండు తింటే షుగర్ అలా పెరిగిపోతుంటాడు. ఒకడేమో మామిడి పళ్ళు తినేయండి షుగర్ ఏమీ రాదు అంటాడు. ఆ పక్కన ఇంకొకడు ఏమంటాడు, ఒక్క మామిడి పండు తిన్నావా షుగర్ 600 వచ్చేద్ది అంటాడు. ఏ సోది నమ్మాలో మనకి తెలియదు. సోది చెప్పే ఆత్మ కూడా ఉంది, గుర్తుపెట్టుకో. నీ సెల్ ఫోన్ రూపంలో వచ్చేసింది ఈ రోజున సోది చెప్పే ఆత్మ. పక్కింటి చెప్పక్కర్లేదు ఇప్పుడు నీకు, ఇంకా ఎవరో తోడు లేకపోయినా పర్వాలేదు, వదిన గారు అక్కర్లేదు, గోడలు అక్కర్లేదు, అరిగిపోక్కర్లేదు, నిలబడక్కర్లేదు, పడుకుని శుభ్రంగా ఏసీ వేసుకుని సీరియల్స్ టక్ 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 టక్. మనం బెంగళూరులో కార్లో వెళ్తున్నాం, పక్కనే మా ఆంటీ కూర్చుంది. ఏదో వినపడుతూ ఉంటాయి కదా, వినపడుతుంటే ఏంటి సీరియల్ అని మరి ఏం ఏదోరా అలాగా సీరియల్ ఏంటి అంతేనా? అన్ని సోదే, ఈ చుట్టుపక్కలంతా సోదే. ఈ సోది వల్లే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం భద్రమైపోతుందని జ్ఞాపకం రావడం లేదు నీకు. ఈ దయ్యం బాగా పట్టి పీడించేస్తుంది ఈ రోజుల్లో. సోది చెప్పేటువంటి దురాత్మ నీ దగ్గర నుంచి పారిపోవాలి. దేవుని ఆత్మ కావాలి, దైవాత్మ రమ్ము. ఒక పాట ఈ మధ్య మా పిల్లలు పాడుతున్నారు, ఏమిటయ్యానంటే అది సనాతనాత్మ మనకి కావాలట. ఏటది? నమో యేసు నాథ. పాడండి. నాథ నమో జీవనాథ, నమో యేసు నాథ, నాథ నమో జీవనాథ. సమాన రహిత సనాతన సమూలత జల ప్రశాంత ధామ, సమాన విరహిత సనాతనాత్మ సమూలత జల ప్రశాంత ధామ, నమో యేసు. సోది చెప్పే ఆత్మ కాదు, సనాతనాత్మ. ఈ మాట చాలా మందికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినబడేటువంటిది. ఏంటి? సనాతన ధర్మం. ఏంటి?
సనాతన ధర్మం. సనాతన ధర్మం అమలు చేయాలంటే సాధ్యం కాదు సుమా. చాలా విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. సనాతన ధర్మము ఆచరించాలనంటే ఎవడు విదేశాలు వెళ్ళకూడదు. మనందరం చదువుకోవడానికి వీలు లేదు. చాలా ఉన్నాయి దానిలో. కానీ ఏదో పైకి అలా మాట్లాడుతున్నా సనాతన ధర్మం అని. కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే సనాతన ఆత్మ. ఎక్కడిది ఈ ఆత్మ? సనాతన ఆత్మ. ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడి ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచూ ఉండెను. ఎప్పుడుంది ఆత్మ? సనాతనముగా ఎప్పటి నుంచో. ఈ ఆత్మ కావాలి మనకు. సోది చెప్పేటువంటి దురాత్మ కాదు మనకు కావాల్సింది. దైవాత్మ రమ్ము, నా తనువున ప్రాణము నా జీవమంతయు నీతో నిండిపోవాలి తప్ప లోకంతో కాదు, సోదితో కాదు. నీతో నింపబడాలి. నేను ఆత్మ నాలో నింపు తండ్రి అని ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి ఎప్పుడూ కూడా. ఇక తర్వాత ఆత్మ మోసపరిచే ఆత్మ. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కానీ మనకి తెలియాలి, ఎందుకంటే మన శత్రువులు ఎలా మన మీద దాడి చేస్తారు. అర్థమవుతుందని చెప్పే మాట. మన శత్రువులు అనేవి దురాత్మలు మన మీద ఎప్పుడెప్పుడు ఎలాగా దాడి చేస్తూ ఉంటాయో మనం గ్రహించుకోకపోతే పరమాత్మ దగ్గరికి మనము చేర్చబడలేము. దైవాత్మ మనలో నివాసము చేయదు చేయదు చేయదు. మోసపరిచేటువంటి ఆత్మ. నిజమే, ఈ రోజున మోసపరిచేటువంటి ఆత్మ సంఘాలలోనికి వచ్చేసింది. ఒకడేమో యెహోవాయే దేవుడు అంటాడు, ఒకడేమో యేసుప్రభువే దేవుడు అంటాడు, ఒకడేమో పరిశుద్ధాత్మే దేవుడు అంటాడు. ఐక్యతగా ఉన్నారు కదా అని చెప్పమంటే చెప్పరు. త్రిత్వాత్మ అంటే చెప్పరు. మోసపరిచేటువంటి ఆత్మ. క్రైస్తవ్యంలోనే ఒకడు ఈ మాట చెప్తే ఒకడు టీవీలో డిబేట్లు పెట్టుకుని కూర్చుని మాట్లాడుకునేది ఇదే. ఒకడు అంటాడు కదా, యేసు ప్రభువారి యొక్క శరీరములో ప్రవహించేది ఆదాము నుంచి వచ్చినటువంటి ఆత్మేను ఒకడు చెబితే ఆ ఆత్మ ఆ రక్తమే మనలో ఉంటే మనం ఎలా పవిత్రపరచబడతాం అబ్బాయి అని నాలాంటి కొంతమంది చెబుతూ ఉంటారు. అవునా కదా? పాపముతో ఉన్న రక్తమే యేసు ప్రభువులోనికి వస్తే ఇక ఆ పాపం మన పాపాన్ని తీసేస్తుంది ఆ రక్తం. కనుక యేసు ప్రభు వారిలో ఏముంది అంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధ రక్తం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు. మాట్లాడతారు చాలా చాలా ఏవో చెబుతూ ఉంటారు. ఇంకా మోసపరిచేటువంటి ఆత్మ. అందుకని యేసు ప్రభు అంటారు, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచేటువంటి పరిస్థితులు వస్తాయి. భక్తిగా ఉన్న వారికి సడన్గా వారికి ఏదో ఒకటి ఇలాంటి విషయాలు చెబితే నిజమే కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మోసపరిచే ఆత్మ మన దగ్గరికి రానివ్వకుండా చూసుకుందాం. సమయం అయింది. ఇక 11వ దురాత్మ పేరు ఏమిటంటే పిరికితనము గల ఆత్మ. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే పిరికితనము గల ఆత్మను ఆయన మనకి ఇవ్వలేదు. ఎంతమంది పిరికోళ్ళు ఇక్కడ? పిరికోళ్ళు ఎంతమంది ఇక్కడ? మీరందరూ ధైర్యవంతులేనా? చీకటి పడితే తెలుస్తుంది. రాత్రి అయితే మీ ధైర్యం ఎంతో బయటకు వచ్చేస్తుంది. మీ ధైర్యం బయటికి వచ్చేస్తుంది. బయటికి నీళ్ళే నీ వాకులే, కానీ బయటికి రావాలంటే నీకు భయం. పిరికితనము గల ఆత్మ. ధైర్యంగా చెప్పలేవు యేసు ప్రభు నా దేవుడని, ధైర్యంగా బోధించలేవు, చెప్పలేవు. భయపడొద్దు ఆయన చెప్పాడు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడినందుకు బైబిల్ నందున నయముగు వాగ్దానములు కలవు 365 సంవత్సరం పొడుగున నీకు సరిపోయేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జై బోలో క్రీస్తు మహారాజ్కి, దేవాది దేవునికి. కనుక మనము ఖచ్చితంగా పిరికి వాళ్ళము కాదు. ఏంటి చెప్పండి? పిరికోళ్ళు కాదు, పిరికోళ్ళు కాదు. దేవుని స్తోత్రం. ధైర్యం దేవుడిచ్చాడు మనకి. ఆయన మహాధైర్యము, ధైర్యము వహించమని చెప్పినటువంటి మాట మన పట్ల నెరవేర్చబడాలి. సమయం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. చివరిగా భ్రమపరిచేటువంటి ఆత్మ. 2వ తిమోతి పత్రిక 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే భ్రమపరచు ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? ఇది భ్రమపరచు ఆత్మ. భ్రమ అంటే
భ్రమంలో బ్రతికేస్తున్నారు, ఊహల్లో బ్రతికేస్తున్నారు. దేవుని స్తోత్రం. భ్రమంలో ఉండండి. ఏ భ్రమంలో? పరలోక రాజ్యం నాదే. భ్రమది నిజం. దేవుని స్తోత్రం. చాలామంది భ్రమపడిపోతూ ఉంటారు. భ్రమపరిచే ఆత్మ ఇప్పుడు చివరి కాలంలో, చివరి దురాత్మ కనుక బలంగా పనిచేస్తూ ఉంటుంది. నేను ఏం చేస్తుంది? భ్రమపరుస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, భ్రమ కలిగిస్తూ ఉంటుంది. చాలా పెద్ద విషయం అండి, పెద్ద సబ్జెక్ట్ ఇది. మగ్దలేని మరియమ్మకు 7 దయ్యాలు పట్టాయి కదా. ఆ 7 దయ్యాలు కొత్త నిబంధనలో ఉన్న దయ్యాలే. ఆమె సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా ఉన్నా సరే కూడా యేసు ప్రభువారు ఆమెకు కనిపించారా? మాట్లాడుతున్నారు. ఏమనుకుంటుంది ఆమె? తోటమాలి అనుకుంటుంది. అంటే భ్రమేనా? యేసు ప్రభువారు ఎదురున్నా సరే భ్రమ, తోటమాలి అనుకుంటుంది. ఈ భ్రమపరిచే ఆత్మ జాగ్రత్త. నిజమైన దేవుణ్ణి మరుగు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 7 దయ్యాలు ఈమెలో ఉన్నాయి కనుక. ఎన్ని దయ్యాలు ఉన్నాయి ఈమెలో? 7 దయ్యాలు పోగొట్టాడు ఆయన. లోకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు 7 దయ్యాలు తీసేస్తాడు మగ్దలేని మరియలో నుంచి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. మీరు ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంట్లోకి వెళ్ళారు అనుకుందాం, లేదా కొత్త ఇల్లు కొనుక్కున్నారో కట్టుకున్నారో కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయారు అనుకుందాం. ఆ దారంట పాతిళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాతింటి ఇంకో చూస్తారా? చూడరా? చూస్తారు. పక్కనే ఉన్నారు. ఏం చెప్తావు? ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు మేము. చెప్తావా చెప్పవా? అలాగే మరి దయ్యం కూడా ఇల్లు కాలేసి వెళ్ళిపోయింది. మరలా ఇప్పుడు మగ్దలేని మరియ దగ్గరికి వచ్చి బాగున్నారా అని పలకరిస్తుంది. ఏంటి అడ్డంగా నిలబడి యేసుప్రభువారిని ఇక్కడ ఉంటే మరియమ్మ గారికి మధ్యలో నిలబడి ఈ మగ్దలేని మరియకి మధ్యలో ఉండి ఈ భ్రమపరచు ఆత్మ ఏమన్నది ఏంటంటే, బాగున్నావా మగ్దలేని మరియా అంటుంది. అందుకనే యేసుప్రభు వారిని ఏం చేసింది? ఇక్కడ భ్రమపరచు ఆత్మగా వచ్చి మళ్ళీ భ్రమపరచు ఆత్మే శిష్యుల దగ్గరికి వెళ్ళింది. వారు కూడా ఈమెనేమన్నారు అంటే, ఏమి వెరిదల్లా మాట్లాడతావేంటి అన్నారు. వారు కూడా భ్రమంలోనే ఉన్నారు. తోమ గారు కూడా 10 మంది మేము చూసామయ్యా అని చెబుతుంటే శిష్యులు, నేను ఆయన చేతులలో వేలు పెడితేనే కానీ నేను నమ్మనే అన్నాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆయన వచ్చి చేతుల్లో వేళ్ళు పెట్టి ఆ భ్రమలన్నీ తొలగించుకున్నాడు. ఎమ్మాయి గ్రామస్తులు భ్రమంలోనే ఉన్నారు. యేసు ప్రభు వారిని చూసినా గుర్తుపడలేకపోయారు, భ్రమంలో ఉన్నారు. రొట్టె విడిచినప్పుడు మాత్రమే వారికి కన్నులు తెరవబడ్డాయి. ఈ భ్రమపరచు ఆత్మ ఈ రోజుల్లో దేవుని శక్తిని నీకు దగ్గర కానివ్వకుండా చేసేస్తుంది. జాగ్రత్త. దేవుని ప్రభావం నీ దగ్గరికి రానివ్వకుండా చేసేస్తుంది ఈ దయ్యం. జాగ్రత్త. దేవుడే నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అమావాస్య చీకట్లన్నీ తొలగిపోవాలి, అమావాస్య దురాత్మలన్నీ తొలగిపోవాలి. ఈ 12 దురాత్మలు అనేటువంటి ఈ శత్రువుల సమూహము నిన్ను ఆవహించకుండా ఎప్పుడు ప్రార్థన ఆయుధం చేత పట్టుకుని ఎదిరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏలియా గారు అంటున్నాడు కదా, ఇంత మట్టుకు చాలయ్యా. 2వ రాజుల గ్రంథము మనం చూస్తే అక్కడ కనిపించే మాట ఏమిటంటే, ఇంత మట్టుకు చాలు. ఏటట చెట్టు కింద కూర్చుని అంటున్నాడు ఆయన. 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో ఎంత మట్టుకు చాలు, చాలా చేసేసానయ్యా అని అంటాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది. అందుకని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు కదా ఆయన, నీ సహనమును నేను నువ్వు భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలసిపోయామనుకుంటున్నారు మీరు అందరూ. నిజమే, నేను అనుకుంటాను. మామూలుగా కాదు తిరగడం. ప్రతిరోజు ఎక్కడికో చోటికి వెళ్ళడమే రావడమే. చిన్న చిన్న దూరాలు కాదు, ప్రయాణాలు. బెంగళూరు వెళ్ళాం 2 రోజులు, డైరెక్ట్గా అక్కడి నుంచి నెల్లిమర్ల నుంచి మళ్ళీ వచ్చి గుంటూరు నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చాం. ఈవేళ ఉదయానికి వచ్చాను, మధ్యాహ్నం రాత్రి వచ్చాను. మళ్ళీ ఈరోజు సాయంకాలం సభలు ఉన్నాయి ఇక్కడ. మళ్ళా సభ చూసుకుని 9 గంటల మళ్ళీ బస్సు ఎక్కి కర్నూలు వెళ్ళాలి, డోన్ దగ్గర వర్తమానం చెప్పడానికి. మళ్ళీ రేపు రాత్రికి బయలుదేరాలి, మళ్ళీ ఇక్కడ సభలకు రావాలి. ఒకటి కాదు, రోజు తిరగడమే. అంటే మీరు అందరూ అనుకుంటారు, నన్ను అంటారు అందరూ కూడా, ఎలా తిరుగుతున్నారండి బాబు ఈ ప్రయాణాలన్నీ.
ఎలా తిరుగుతున్నానండి? నేను అలసిపోయాలనుకుంటే అలసిపోతాను, కానీ ఆయన యందు నేనే బలవంతుని అనుకుంటే నాకు దేవుడే బలమిచ్చి నడిపించుకోండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీరసపడకము, నీవే నా ఆస్తి కదా, నా రక్తముతో సంపాదించింది, నన్ను నీ ఆస్తిగా గైకొనమని చెప్పాడు ఆయన. ఒకవేళ నువ్వు నీ శబ్దం ఒక్కొక్కసారి వినబడకపోయినా ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. నీ శరీరము నలిగిపోయినా నా శరీరము కలదు నీకు, నీ శబ్దములను రమ్మనుకున్నాను, నేనే నీ యొద్దకు వచ్చేదను. చప్పట్లు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మనలో ఆయన శక్తినిచ్చినంత వరకు మనం ఏం చేయాలంటే సేవ చేయడమే మన పని. శక్తి వంచన లేకుండా ఆయన కోసం వాడబడమే మన పని. 24 గంటలు సేవలోకి వెళ్ళడమే మన పని తప్ప, లేదా ఎవరికో చెప్పడమే మన పని తప్ప అలసిపోయానవద్దు. అందుకని దైవజనులు, పడినను పడిపోతినవద్దు, పడిగా లెమ్ము రమ్ము. చప్పట్లు దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. పడిపోయానంటే సాతానుకు వశమైపోతావు. అది చాడి చెబుతుంది దేవుడి దగ్గర. పలానా రోజుని ప్రార్థనకు వచ్చి కళ్ళు మూసేసిందయ్యా, ఏం చెప్తావు ఆవిడ గురించి అంటాడు చాడి ఎవరి దగ్గర. పలానా రోజుని వస్తారని చెప్పి రాకుండానే ఉద్దేశపూర్వకంగా మానేసిందయ్యా, ఏం చెప్తావు ఆవిడ గురించి. పడినను పడిపోతీననవద్దు, వడిగా లెమ్ము రమ్ము. పడిననన్నా సాతానుకు వశము, చాడీ చెప్పును వాడు కనుక ఆ చాడీలు నీ గురించి చెప్పకూడదు వాడిక ఎప్పటికీ. పడిపోయానని చెప్పకండి ఎవరు కూడా, నాకు చాలా శక్తి లేదని చెప్పకండి ఎవరు కూడా, బలం లేదని చెప్పకండి ఎవరు కూడా. ఎందుకంటే ఆయన బలమే నీకు ఉంది, ఆయన శక్తి నీకు ఉంది. చూచుకొనుము నా శక్తి ప్రభావము, సున్నా చుట్టుదు వ్యతిరిక్తములకు, చూచుకొనుము నా శక్తి ప్రభావము. చెప్పకూడదు దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఏమున్నా అన్నింటికి సున్నా చుట్టేస్తాడు ఆయన. ఆయన శక్తి ప్రభావాన్ని చూచుకోవాలి, నేనున్నాను దమ్ము అని ఆయన నీకు భరోసా ఇచ్చేటువంటి వాడు అన్నాడు కనుక ఈ దురాత్మలన్నీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. భారము వహించి అలయలేదని నేను ఎరుగుతున్నాను. నువ్వు అలసిపోయావని ఎప్పుడు అనుకోకు. అలసిపోలేదు, మనం అలసిపోం. ఎందుకనంటే అలసిపోయేటట్లుగా దేవుడు మనల్ని చేయలేదు. ఆయన శక్తితో నింపుకుంటాడు, ప్రభావంతో నింపుకుంటాడు. దురాత్మల సమూహాన్ని ఎదిరించే ధన్యత దేవదేవుడు మనకిచ్చి ఆ 2వ రాకడలో ఆయత్తపడే కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడాన్ని మాతో మాట్లాడండి, రావాల్సిన దీవులను దయచేయమని వాక్యమై మాలో ఫలింపజేయడానికి ఇష్టపడుచు ఉన్న దురాత్మల సమూహాన్ని ఎదిరించేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉన్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. షేక్ బేగం టేకు దేవుడు 3 విషయాల్లో మేలు చేశాడు. మొదటిది ఇల్లు కట్టుకున్నారు, రెండవది బాబుకు బాగోలేనప్పుడు స్వస్థపరిచారు, అలాగే గొడవలు వచ్చి ఇబ్బందులు అయినప్పుడు అన్నింటిలో నుంచి దేవుడు మేలులతో నింపాడు. అమావాస్య ప్రార్థనలో అంశం పెట్టుకో. చెప్పకుండా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి షేక్ బేగం సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక, సాక్ష్యాన్ని కానుకొని దీవించును గాక. అల్లుడు గారు, ఏం పేరు అల్లుడు గారి పేరు? ప్రసాద్ గారు ఇల్లు కట్టుకుందామని మరి పనులు పెట్టుకున్నారు. అది అవ్వాలని అంశం పెట్టుకోక దేవుడు ఆ పనులు చేశారు, పూర్తయ్యాయి. సాక్ష్యం చెప్పుకొని కానుకేసుకున్నారు. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఒకరికి 9,000 ఇచ్చారు, 9 సంవత్సరాలు అయ్యింది, ఇవ్వలేదు. మన అమావాస్య ప్రజలు అంశం పెట్టిగా డబ్బులు ఇచ్చేసారు, సాక్ష్యం చెప్పుకొని కానుకేసుకున్న దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. అయ్యయ్యో, సరే వీరి తల్లి గారు ప్రభుని నిధించారు. అమావాస్యకు వచ్చేవారు, పెద్ద వయస్సు. అయితే ప్రభు నందు క్షేమకరమైన నిద్రనిచ్చిన దేవునికి దేవుడు ఆ కుటుంబానికి ఆందరణ ఓదార్పించి నడిపించును గాక. ఆమేన్. మరి మళ్ళీ సుబ్బలక్ష్మి గారు ఓపలంక అనుకున్న పనులు జరిగాయి. మరి ఇది సాక్ష్యం చెప్పుకుని కానుకేసుకుంటున్న దేవుడి సాక్ష్యం దీవించును గాక. ఎర్రన్సిటీ వెంకటలక్ష్మి మూలస్థానం. మరి వారి మరదలు ఇంటిలో గొడవ పెట్టుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అత్తగారింటికి మళ్ళీ వచ్చేస్తే సాక్ష్యం చెప్పుకుంటాను ఆయన కానుక వేసుకుంటాను అనుకున్నారు. ఇంటికి వచ్చేసింది, సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. గేర్లగడ్డ భాస్కర్ రావు గారు, అలాగే రావులపాలెం, కాలుకు షుగర్ వచ్చింది, కాలు తీసేయాలి అన్నారు. అమావాస్య ప్రార్థనలో అంశం పెట్టిగా కాలుకు స్వస్థత కలిగింది. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుని దేవుడి సాక్ష్యం దీవించను గాక. ఆమేన్. చప్పలు కొట్టడం నేర్చుకోండి.
అబ్బబ్బబ్బబ్బ. బలహీనపరచు దురాత్మ మీలో నుంచి వదిలిపోవును గాక. నమాజీ రావులపాలెం లోన్ పెట్టుకున్నారు. లోన్ వస్తే అమావాస్య పదం సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసి దేవుడి సాక్ష్యము దీవించును గాక. ఆమేన్. అవినాష్ మరి మన సేవకులు సతీష్ అని మోషే దంపతుల యొక్క మనవడు అవినాష్ ఫిట్స్ వస్తూ ఉంటాయి. స్కానింగ్ తీసినప్పుడు ప్రభువా మంచిగా రావాలని స్కానింగ్కి వెళ్ళిన 2 సార్లు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుని తీసుకువెళ్ళారు. ప్రార్థన చేయగా దేవుడు ఈ రోజున రిపోర్ట్స్లో ఏ దోషము లేదని వచ్చింది. చెప్పకుండా దేవుని మహిమపడదాము. దేవుడు పెట్టిన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విజయమణి గారు వేరే వస్త్రము మరి వీరికి పంట పొలము వచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టినప్పుడు వర్షం వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ప్రభువా ఏ ఇబ్బంది లేకుండా చేయని ఆయన పంటలో కానుక తీసుకుని వేసుకుంటాను అనుకున్నప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా దేవుడు పనులు చేస్తారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకుంటున్నారు. చిన్న పాపకి జ్వరం వచ్చినప్పుడు అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోక దేవుడు స్వస్థపరిచారు. అక్క కూడా ఆరోగ్యం కూడా ఇచ్చారు. సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. దేవుడు సాక్ష్యం దీవించను కాక. ఆమేన్. బి రామలక్ష్మి ముక్కినాడ పాకలు. మా బాబుకు జబ్బు చేసింది, మాట రావడం లేదు. నేను తైలాభిషేకం రోజున వచ్చాను. తైలము రాయిగా మా పాప కళ్ళు తెరిచి మాట వచ్చింది. చెప్పకూడదు దేవుని మహిమపడతాము. హల్లెలూయా. తైలాభిషేకం ద్వారా ఆ రోజున పిగిలిన తైలము మాట రాకుండా కళ్ళు తెరవకుండా ఉన్నటువంటి కుమార్తెకు దేవుడు కళ్ళు తెరిచి మాటనిచ్చారు. తైలము రాయిగా సాక్ష్యం చెప్పుకుని కానుక వేసుకున్నారు. దేవుడు సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.